భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకం. ఆ రిలేషన్ బాగుండాలంటే భార్యాభర్తలిద్దరూ కూడా సరైన నియమాలు పాటిస్తేనే వారి బంధం బాగుంటుంది. వారి బంధానికి 10 మందిలో విలువ కూడా ఉంటుంది. సాధారణంగా పెళ్లినాటి ప్రమాణాలు చేసేటప్పుడు చేతిలో చేయి వేసి ప్రమాణాలు చేస్తారు. కానీ వాటి గురించి అంతగా పట్టించుకోరు. కానీ వీటి అర్థం చూస్తే మంచి, చెడు సమయాల్లో తోడుగా ఉంటాం. ఒకరినొకరు గౌరవించుకుంటామని వీటిని చాలామంది మర్చిపోతున్నారు. ఎన్ని కాలాలు మారినా, మరెన్ని రోజులు మారినా ఇప్పటికీ చాలామంది పెళ్ళికి, పెళ్లిలో చేసిన ప్రమాణాలకి విలువనిస్తారు. విదేశాలతో పోలిస్తే మన సాంప్రదాయానికి, మన దగ్గర జరిగే పెళ్ళి అనే ఆచారానికి చాలామంది అట్రాక్ట్ అవుతారు. దీనికి కారణం ఇందులోని ప్రతి మాట, ప్రతి తంతు కూడా భార్యాభర్తల్ని మరింత దగ్గరగా చేసేదే. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లి ప్రమాణాలు చేస్తారు. ఒక హిందూ సాంప్రదాయమే కాదు, మిగతా ఆచారాల్లోనూ ఈ ప్రమాణాలుంటాయి. ఏ మతమైనా, మరే ఆచారమైనా అర్థం ఒకటే. కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని. ఇది పాటిస్తేనే భార్యాభర్తలు జీవితాంతం ఆనందంగా ఉంటారు. వివాహ బంధంలో భార్యకి సంబంధించి ప్రతి విషయంలోనూ భర్త బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో భార్యని సరిగా చూసుకునే విధానంలో కూడా భర్త బాధ్యతగా ఉండాలి. ఇది పెళ్లినాటి ప్రమాణాల్లో ప్రత్యేకంగా చెప్పకపోయినా బాధ్యతగా ఉండటం అనేది ముఖ్యమైన ఉద్దేశం. తనని నమ్ముకుని వచ్చిన భార్యని తన ఇంటి వారి ముందు గౌరవించడం చాలా ముఖ్యం. అప్పుడే అత్తింటివారు కొత్తగా వచ్చిన ఇంటి సభ్యురాల్ని గౌరవిస్తారు. భర్తే తన బాధ్యతని మర్చిపోయి ఇంట్లోని వారి ముందు తన భార్యలోని లోపాలని వెతుక్కుని మరీ తనని అందరి ముందు దోషిలా చేస్తే తనకి ఆ ఇంట్లో గౌరవం ఉండదు. మిగతా వారు కూడా అలానే చూస్తారు. కాబట్టి తనని అందరి ముందు గౌరవంగా ఉంచాలనే ప్రమాణాన్ని అస్సలు మర్చిపోవద్దు. గౌరవించాలనేది, బాధ్యతగా ఉండాలనేది భర్త మాత్రమే చేయాల్సిన వాగ్దానం. వారి పని మాత్రమే కాదు, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ విషయంలో భార్య కూడా అలానే బిహేవ్ చేయాలి. భార్య తన పుట్టింటి వారి ముందు భర్తని ఎప్పుడూ కూడా ఉన్నత స్థానంలో ఉంచాలని ప్రయత్నించాలి. తన గౌరవాన్ని ఎప్పుడూ కించపరచొద్దు. అప్పుడే పుట్టింటివారు తమ అల్లుడికి సరైన గౌరవం ఇస్తారు. మీరు మాట్లాడే విధానం, మీరు వారి గురించి చెప్పే మాటలే ప్రపంచం ముందు వారిని ఉన్నతంగా కనిపించేలా చేస్తాయి. మీరే మీ పార్ట్నర్ని గౌరవించకపోతే వారిని తక్కువ చేసి చూస్తారు. అంతేనా, ఆ ఇంపాక్ట్ మీపై కూడా ఉంటుంది. అది మీ ఇల్లు అయినా, వీధైనా, మొత్తం ప్రపంచమైనా మీరు తనతో బిహేవ్ చేసే పద్ధతే వారికి మీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. అందుకే గౌరవంగా చూసుకుంటానన్న ప్రమాణాన్ని మరొకండి. ప్రమాణం చేస్తేనే అలా ఉండాలని కాదు. ప్రామిస్ డే రోజున గుర్తు చేసే విషయం ఏంటంటే, మీరు మీ పార్ట్నర్ ఇద్దరూ కూడా అందరి ముందు గౌరవంగా ఉండాలంటే ముందుగా ఒకరినొకరు గౌరవించుకోండి. పేరుకు మాత్రమే ప్రమాణాలు చేసి అవి పట్టించుకోకుండా ఉండడం కాదు. ప్రమాణం చేసినా చేయకపోయినా వివాహ బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం మాత్రం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. సో డియర్ కపుల్, విన్నారు కదా, మీ తర్వాత జనరేషన్కి ఉపయోగపడతాయేమో ఒకసారి ఆలోచించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.